తిరువూరులో ఏం జరిగింది? నాని చిన్ని వర్గాల మధ్య గొడవకు కారణమేంటి? కేవలం ఫ్లెక్సీల కోసం, ఫోటోల కోసం పోట్లాడుకున్నారంటే నమ్మేయాలా? రెండు వర్గాల మధ్య ఘర్షణ అంతకు మించి అని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు అన్నదమ్ములు రచ్చ చేస్తున్నా అధిష్టానం ఎందుకని స్పందించడం లేదు? ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరొకరిపై ఫైట్ చేయడానికి సంకేతాలు ఇచ్చారా? ఎవరి పని వారిదే అంటూ చెప్తున్నారా? ఎందాక ఈ అన్నదమ్ముల పంచాయితీ? తిరువూరు రచ్చకు ముందు జరిగినవెన్నో. రెండుగా చీలినా కలిపే ప్రయత్నం చెయ్యరా? అసలెందుకొచ్చిందే గొడవ? తిరువూరులో కేసినేని నాని, కేసినేని చిన్ని వర్గాల మధ్య గొడవ ఇలా జరగడం మొదటిసారి కాదు. అనుకోకుండా అయింది కాదు. అన్నదమ్ములిద్దరూ ఒకే వేదిక మీదకు వస్తున్నారంటే చాలు రచ్చ కన్ఫర్మ్. రసాభాస జరిగి తీరాల్సిందే. తిరువూరులో ఫ్లెక్సీ గొడవ జరగడమే లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్లెక్సీలో ఫోటో లేదు, చిన్ని ఫోటో పెట్టారు అనేది ఈ గొడవకు కారణమే కాదసలు. ఫోటోలు ఫ్లెక్సీల కోసం రచ్చ చేసుకునేంత స్థాయి కాదు వాళ్లది. అయినా ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. తిరువూరులో రభస జరగడానికి అసలు కారణం వేరే ఉంది. ఈ నెల 7న చంద్రబాబు భారీ బహిరంగ సభ జరగబోతోంది. దీనికి ఏర్పాట్లు సమన్వయం కోసం తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్తు ఓ మీటింగ్ పెట్టారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం కింద తిరువూరు కూడా ఉంటుంది. సహజంగానే ఎంపీ కాబట్టి కేసినేని నాని వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా. ఇక మీటింగ్ మొదలవుతుంది అనగా ఓ 10 నిమిషాలు వెయిట్ చేద్దాం అన్నారట ఇన్ఛార్జ్ దేవదత్తు. ఆ వెయిటింగ్ దేనికంటే కేసినేని చిన్ని కోసం. ఇదే మీటింగ్ కు చిన్నిని కూడా పిలిచారు. ఆ సమయంలో కేసినేని చిన్ని సభాస్థలి దగ్గర జరగాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే అసలు ఈ సమావేశానికి చిన్నీని పిలవాల్సిన అవసరం ఏంటి అనేది కేసినేని నాని వర్గం నుంచి వినిపించిన ప్రశ్న. చిన్ని స్థానిక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ పదవి లేదు. అలాంటప్పుడు ఎందుకు పిలిచారు అని కాస్త గట్టిగానే అడిగారు. దీన్ని చిన్ని వర్గం జీర్ణించుకోలేకపోయింది. అలా మొదలైంది రచ్చ. ఈలోపు విషయం కేసినేని చిన్నికి తెలిసింది. ఆయన కూడా తన వర్గంతో పెద్ద ర్యాలీతో సమన్వయ సమావేశం జరిగే ప్రాంతానికి వచ్చారు. దీంతో గొడవ మరింత పెద్దదైంది. ఆ గొడవలో ఫ్లెక్సీలు చించేసుకున్నారు. అంతే తప్ప ఫ్లెక్సీల్లో బొమ్మ లేదు, పెద్ద ఫోటో లేదు అనేది విషయమే కాదక్కడ. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు అంత గొడవ జరగడానికి కారణం తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్తు అంటూ విరుచుకుపడ్డారు ఎంపీ కేసినేని నాని. సమన్వయ లోపం కారణంగానే ఇలా జరిగిందంటూ మాట్లాడారు. నేను ఓర్పడచ్చు, అందరూ ఓర్పట్టరు. సో అదే ఇవాళ జరిగిన తార్కాణం. సంవత్సరాల నుంచి రౌతున్న పంపిణీ. సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నప్పుడు కోపం వస్తున్నారు. అందుకే నేను చాలా సభలు ఈ మధ్య అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఇటువంటి సంఘర్షణ జరిగితే నాకు తెలుసు. ఈ సంఘర్షణ జరగకుండా ఉండాలని చెప్పి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ క్లియర్గానే చెప్తున్నాను, ఈ ఇన్ఛార్జ్ అనేవాడు ఇక్కడ అభ్యర్థిగా పనికి రాడు. తిరువూరులో జరిగిన గొడవకు క్షమాపణలు చెప్తూ నానికి కౌంటర్ ఇచ్చారు కేసినేని చిన్ని. తాను ఎంపీని కాదు, ఎమ్మెల్యేను కాదు, కానీ టీడీపీ కార్యకర్తను అంటూ సమాధానమిచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తున్నానంటూ మాట్లాడారు. తమ నాయకుడి సభను సక్సెస్ చేయడానికి ఓ కార్యకర్తలా తిరువూరు వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఒక టీడీపీ కార్యకర్తగా రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే హక్కు తనకి ఉంది అంటూ డైరెక్ట్ గా కేసినేని నాని చేసిన కామెంట్స్ కు చిన్ని కౌంటర్ ఇచ్చారు. తిరువూరులో జరిగే చంద్రబాబు బహిరంగ సభ అద్భుతంగా జరుగుతుందని, కనీసం 2 లక్షల మంది వస్తారని చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ అన్ని పాటించారు. మా కార్యకర్తలు ఎవరో తిరువూరుకు సంబంధించిన వాళ్ళు ఎవరో గొడవ చేయలేదు. అందరూ సమన్వయంగా ఉన్నారు. ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన కొంతమంది రౌడీ షీటర్లు ఏదో వచ్చి నుంచి గొడవ చేసినారు. కాకపోతే మా కార్యకర్తలు నాయకులు సమన్వయంగా ఉండి ఎక్కడా ఏది అవ్వకుండా చేశాం. మేము వెళ్ళేపాటికే, మా కార్యకర్తల నాయకులు వెళ్ళేపాటికే ఆ విజయవాడ నుంచి కొంతమంది ఏదో దౌర్జన్యం చేశారు. ఈ మొత్తం గొడవలో ఫ్లెక్సీలు చించేశారు. ఆ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడంతో తమ నాయకుడి బొమ్మనే చించుతారా అంటూ వాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు సభ కోసం టీడీపీ జనసేన నేతలతో జరిపిన సమన్వయ సమావేశం రసాభాసగా ముగిసింది. అసలు నాని వస్తే చిన్ని రారు, చిన్ని ఉంటే నాని ఉండరు. ఇలా ఉంది పరిస్థితి.
నారా లోకేష్ పాదయాత్రలో విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఎందుకు లేరు అని అడిగే వాళ్లకు ఇదే సమాధానం. ఇద్దరం ఒకే చోట ఉంటే ఇలా గొడవలు అవుతాయని తాను రాను అంటూ సమాధానం చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని నాని. అందుకే పాదయాత్ర సమయంలో తన వర్గం వారికే ఫ్లెక్సీలు కట్టించారు తప్ప నాని కనిపించలేదు. ఆ సమయంలో అంతా తానే చూసుకున్నారు కేశినేని చిన్ని. ఈ క్రమంలో లోకేష్ వెంట చిన్ని ఉంటే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వెంట నాని కనిపించేవారు. పని మీద ఢిల్లీ వెళ్లినప్పుడల్లా చంద్రబాబుకు స్వాగతం పలికేది కేశినేని నానినే. అందుకే టీడీపీలో ఓ ప్రచారం కూడా మొదలైంది. లోకేష్ కు కేశినేని నానికి ఎందుకో ఈక్వేషన్స్ కుదరడం లేదు అన్న టాక్ మొదలైంది. చంద్రబాబు వస్తుంటే ఎదురెళ్లే నాని లోకేష్ విషయంలో ఎందుకలా ఉండరు అని అనుకునేవారు. అలా ఎందుకు వెళ్లారంటే ఆల్రెడీ అక్కడ కేశినేని చిన్ని ఉంటారు కాబట్టి. ఇద్దరూ ఒకే సమావేశంలో ఒకే దగ్గర ఉంటే ఏమవుతుందో తిరువూరు ఘటనే ఓ ఉదాహరణ. ఇద్దరి మధ్య పోరు ఎంతవరకు వెళ్ళిందంటే ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్నికి ఇస్తారేమో అనేంతగా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి నాని మరింత రగిలిపోతున్నారు. మరి ఇంత జరుగుతున్నా సరే టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం లేదెందుకని? కేశినేని చిన్నికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారా? నియోజకవర్గంలో తిరిగేందుకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా? నిజానికి ఎవరికి ఫ్రీ హ్యాండ్ పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు అధిష్టానం కూడా ఏమీ అనదు. కాకపోతే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోరు నడుస్తోంది. అది సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్ళింది. అయినా సరే ఎందుకని చంద్రబాబు పట్టించుకోవడం లేదు అనేది పెద్ద ప్రశ్న. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు పోటీపడి పార్టీకి డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో పిలిపించి మాట్లాడారు. కానీ కేశినేని బ్రదర్స్ విషయంలో మాత్రం అలాంటి ప్రయత్నం జరిగినట్టు కనిపించడం లేదు. అయితే దీనికో కారణం చెప్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్నికి ఇవ్వొచ్చునని, నానిని ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని అనుకుంటున్నారు. అందుకేనేమో చిన్నికి కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు కనబడుతోందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే నానికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? అందుకేనా ఈ మధ్య తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తే లేదని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు అధిష్టానానికి సంబంధం లేకుండా తానే ఎంపీగా పోటీ చేస్తారని విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎంఎస్ బేగ్ ను నిలబెట్టి గెలిపించుకుంటారని చెప్పుకొచ్చారు. ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంతమంది అడ్డం పడాలనుకున్నా బేగ్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది. దానికోసం నా సర్వశక్తులు వదులుతానని చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది నుంచి ఇక్కడ ప్రజలకు విముక్తి కలగాలి, నా కార్యకర్తలకి నాయకులకి విముక్తి కలగాలి. కొంతమంది ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలు ఉండకూడదు అనేదే నా అభిమతం. అసలు టికెట్ల వ్యవహారం చంద్రబాబు చూసుకుంటారు గాని మధ్యలో నాని ప్రకటించడం ఏంటని ఆ మధ్య చిన్ని వర్గం కూడా ఫైర్ అయింది. ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలో దింపాలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సీటు డిసైడ్ చేసేది, వేరే వాళ్ళు కాదు. నిన్న కూడా నేను పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ మళ్ళీ ఆయన ఏం చెప్తే అదే. ఈ పార్టీకి సుప్రీం చంద్రబాబు నాయుడు గారు, ఎవరో కాదు. ఎవరు కాదు నేను అనుకుంటున్నారేమో. ఈ పార్టీకి సుప్రీం చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీసీని నిలబెట్టాలని, ఒకవేళ మైనారిటీకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే నాగుల్ మీరాకు టికెట్ ఇవ్వాలని చెప్పుకొచ్చారు. ఏదేవైనా విజయవాడలో కేశినేని నాని కంటే కేశినేని చిన్నికే పార్టీలో కాస్త ఎక్కువ బలమున్నట్టు కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దాదాపుగా చిన్ని వెంట ఉన్నారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఇన్ఛార్జ్ టీడీపీ బోండా ఉమా, మైలవరం టీడీపీ ఇన్ఛార్జ్ దేవినేని ఉమా, నందిగామ టీడీపీ ఇన్ఛార్జ్ తంగిరాల సౌమ్య, తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్తు కేశినేని చిన్ని వర్గంగా చెబుతుంటారు. ఇక కేశినేని నాని వెంట ఉన్నదల్లా జగ్గయ్యపేట టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాం మాత్రమే. అంటే
బెజవాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 5 ఇన్ఛార్జ్లు చిన్ని వర్గంలో ఉంటే 2 మాత్రమే నాని వర్గంలో ఉన్నారు. కాకపోతే చిన్ని వెంట బలగం ఉన్నంత మాత్రాన ఎంపీ టికెట్ ఇస్తారా అనేది సందేహం. ఎందుకంటే కేసినేని చిన్ని ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. కేసినేని ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పైగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని కీలక టీడీపీ నేత మద్దతు కూడా చిన్నికే ఉంది. కానీ టీడీపీ అధిష్టానం చేసిన సర్వేలో మాత్రం కేసినేని నానికి ప్రజాబలం ఎక్కువగా ఉన్నట్లు సర్వే రిపోర్ట్ వచ్చిందట. ఇప్పటికీ బెజవాడ ప్రజల్లో కేసినేని నానికి మద్దతు ఉందని చెప్తున్నారు. అందుకే అటు అన్నదమ్ముల్లో ఎవరికీ సర్ది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరిని తగ్గమంటే ఏమవుతుందో అన్న అనుమానంతో అలా చూసి చూడనట్టు ఉంటోంది టీడీపీ అధిష్టానం.